వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైస్ స్టడీ సర్కిల్. ఫ్లాష్ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, పెన్షనర్లకు లక్షల్లో లాభం. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏ హిస్టారికల్ జడ్జిమెంట్ బై సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ విచ్ హ్యాస్ హ్యూజ్ బెనిఫిట్స్. గవర్నమెంట్ పెన్షన్కి సంబంధించినటువంటి కమిటెడ్ పెన్షన్ అనేటువంటిది రికవరీ పీరియడ్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అది ఏ పెన్షన్లకో ఒకసారి చూద్దాం. దోస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ కమిటెడ్ దేర్ పెన్షన్ విత్ ఎ రికవరీ పీరియడ్ ఆఫ్ 15 years, దట్ ఈజ్ 180 months. ఏ పెన్షన్లు అయితే తమ యొక్క కమిటెడ్ పెన్షన్ రికవరీని 15 సంవత్సరాలుగా పెట్టుకొని ఉంటారో, అనగా 180 నెలలుగా నిర్ణయించుకొని ఉంటారో, వారందరికీ ఇది సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చును. దెర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. ఎందుకయ్యా అంటే ఎట్ నౌ ద రికవరీ విల్ బీ ఓన్లీ అప్ టు 10 years and 8 months, దట్ ఈజ్ 128 months. ఇప్పుడు ఆ రికవరీ పీరియడ్ అనేటువంటిది 15 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల 8 నెలలకే తగ్గించబడింది. అనగా 128 నెలలకే తగ్గించబడింది. కాబట్టి వారికి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ పిల్ నెంబర్ కనుక మనం చూసినట్లయితే CWP నెంబర్ 2490 and 222 ఆఫ్ 2024 హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఏ హిస్టారిక్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ సంబంధించినటువంటి పిల్ నెంబర్లు అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసాం. ఇక ఎందుకని 15% నుంచి తగ్గించారు అంటే ద కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అవైల్డ్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఈజ్ రిస్టోర్డ్ ఆఫ్టర్ 15 years. దిస్ పీరియడ్ వాజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ వాజ్ 12%. ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు 15 yearsగా నిర్ణయించేటప్పటికి 12%గా ఉండేవి. కానీ నౌ ద ఇంట్రెస్ట్ రేట్స్ వర్ ఫెల్ డౌన్ అరౌండ్ 7%. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటివి 12% నుంచి 7%కి తగ్గించబడ్డాయి. కాబట్టి ఈ యొక్క రికవరీ పీరియడ్ని 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల 8 నెలలకి, అనగా 125 నెలలకి తగ్గించబడింది. అనగా మొత్తం మీద పెన్షనర్లకి తమ యొక్క రికవరీ పీరియడ్ అనేది 4 సంవత్సరాల 4 నెలలకైతే తగ్గించబడింది. కాబట్టి ఈ కాలంలో వచ్చేటువంటి అమౌంట్ వాళ్ళకి లక్షల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఇది సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి సమాచారం మన మిత్రులందరికీ మరికొంతమందికి అయితే చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో వచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.